మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఇప్పుడు కర్ణాటకలో అమలవుతోంది, తెలంగాణలో అమలవుతోంది, ఆంధ్రప్రదేశ్లో కూడా అది అమలు చేస్తామంటూ తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీకి సంబంధించి ముందుగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయబోతోంది, కాపీ కొడుతోంది అంటూ ఆల్రెడీ కార్టూన్లు అవన్నీ కూడా ఈనాడేశారు. వాళ్ళే ఒక కాపీ కొట్టారు, ఆ కాపీలో ఈ కాపీ అనమాట అని ఇంతకుముందు కూడా అనుకున్నాం. దీని మీద మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా చెప్పుకొచ్చారు. కసరత్తు చేస్తున్నాం, ప్రస్తుతానికైతే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఉచిత ప్రయాణం అన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తే ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఇది తెలంగాణలో జరిగినటువంటిది, ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య, అట్లాగే మరి కొంతమందిది ఉంది. ఇక్కడ ఆటో డ్రైవర్ల సంఖ్య ఇప్పుడు ఒరిజినల్గా చెప్పాలంటే తెలుగుదేశానికి ఆటో డ్రైవర్ల భయం ఉంది. ఏంటది, వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు అనమాట, ఇది తెస్తుంది కాబట్టి మేమందరం ఇటు అన్నటువంటిది. ఇప్పుడు అమలు చేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వానికే పడుతుంది. మహిళలు అది లేనందుకు ఓటేయకుండా ఉండరు, అది వచ్చినందుకు కొత్తగా ఓట్లేసేదే ఉండదు. కానీ మహిళలకి ఆ ఉచిత పథకం ఇవ్వడం వలన వృద్ధులు కానీ అట్లాగే మగవాళ్ళు కానీ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తారు, నో డౌట్. ఆ సదుపాయం పొందే మహిళలు ఓట్లు ఎంత వేస్తారో తెలియదు కానీ, ఎందుకంటే ఇక్కడ ఆ పథకమే లేదు. తెలంగాణ దీన్ని కర్ణాటక చూశాక విరక్తి పుట్టింది. కానీ ఆ పథకాన్ని ఇక్కడ అమలు చేస్తే మాత్రం మగవాళ్ళు, వృద్ధులు, అట్లాగే చిన్నపిల్లలు అంటే స్టూడెంట్స్, అట్లా స్టూడెంట్స్ పేరెంట్స్ అయినా సరే వాళ్ళు తీవ్ర ఆగ్రహం ఉంటారు, ఆటో డ్రైవర్లు ఉంటారు. ప్రయోజనం పొందేవాళ్ళు ఓటేస్తారులే తెలియదు కానీ దానివల్ల నష్టపోయేటువంటి వాళ్ళు మాత్రం తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉంటారు. మరి అది తెలిసినా కూడా నిర్ణయించుకుంటారా? ఫ్రీ బస్సు వలన ఆర్టీసీకి నష్టం ఇప్పుడు అక్కడ 7 కోట్ల రూపాయల రోజుకి నడుస్తుంది. ఇక్కడ ఆ స్థాయి నష్టం ఒక ఎత్తు, ప్రధానంగా ప్రజలు ఇబ్బంది పడేటువంటిది మరొక ఎత్తు. సదుపాయం పొందేటువంటి వాళ్ళ నుంచి కొత్తగా వచ్చే పాజిటివ్నెస్ కంటే కూడా ఈ నెగిటివ్ అనే కాన్సెప్ట్, ఎందుకంటే మహిళలకు ఎట్లాగో బోల్డ్ అని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అవన్నిటి పైన ఇది వచ్చేసేస్తే అదనంగా వచ్చేదేం లేదు. ఇది ఇవ్వడం వలన వచ్చే ప్రయోజనం కంటే ఎక్కువ నష్టం జరుగుతుందేమో ఆలోచించుకుంటే బెటర్. లేదు ఇస్తామంటే వాళ్ళ ఇష్టం.